ఫస్ట్ రోమన్‌లో నైన్త్ ప్రాబ్లమ్ ఏంటిది? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు డిఫైన్ చేశాడు. ఇది ఈ డొమైన్ నుంచి ఈ కోడొమైన్‌కి డిఫైన్ చేశాడు. అయితే ఏమైందండి? డిఫైన్డ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది 2 పవర్ x ఇంటూ ఎక్స్ మైనస్ 1. దెన్ ఫైండ్ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అంటున్నాడు. అంతేనా? అయితే ఏమని? గివెన్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2 పవర్ x ఇంటూ ఎక్స్ మైనస్ 1. ఇదే కదా ఇచ్చింది. అయితే దీని నుంచి మనల్ని ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ కనుక్కోమంటున్నాడు. లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు వై, ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ వై. అంతే కదా? దీన్ని ఇలా పక్కన పెట్టేసేయండి ఈ పార్ట్ని. దీన్ని చూడండి, 2 పవర్ x ఇంటూ ఎక్స్ మైనస్ 1 ఈక్వల్ టు వై. అంతేనా? అయితే మనకి ఇక్కడ ఎక్స్ కావాలి. ఏమవుతుంది? ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1 ఇదేమవుతుంది? లాగ్ వై బేస్ 2. అంతేనా అయ్యేది? ఇప్పుడు మనకి ఇక్కడ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అంతే కదా? ఎక్స్ వాల్యూ రావాలి అంటే ఏం చేయాలి? దీన్ని లోనికి మల్టిప్లై చేయండి. ఎక్స్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు లాగ్ వై బేస్ 2. ఈ మొత్తాన్ని ఈ లాగ్ వై బేస్ 2 అనేదాన్ని ఇది తీసుకురండి. ఏమవుతుంది? మైనస్ లాగ్ వై బేస్ 2 ఈక్వల్ టు 0. ఇది ఇప్పుడు ఎట్లా ఉంది? ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్, ఈ లాగ్ వై బేస్ 2 అనేది కాన్స్టెంట్ అనుకున్నాం. ఎందుకంటే ఇది వై టర్మ్స్లో ఉంది. ఈక్వేషన్ ఎలా ఉంది? ఎక్స్ టర్మ్స్లో ఉంది. ఎక్స్ టర్మ్స్లో ఉన్నదాన్ని ఇక్కడ వై టర్మ్స్లో ఉంది కాబట్టి ఇది మనకి కాన్స్టెంట్ అవుతుంది అనమాట. ఈక్వేషన్ మొత్తం ఎలా ఉంది? ఎక్స్ టర్మ్స్లో ఉంది. సో ఇక్కడ కూడా ఎక్స్ అనే వేరియబుల్ ఉన్నట్లయితే అది కూడా ఎక్స్ అనే ఈక్వేషన్లోకి వచ్చేది. కానీ ఇక్కడ ఎక్స్ వేరియబుల్ లేదు కదా, వై అనేది ఉంది కాబట్టి ఇక్కడ కాన్స్టెంట్ అని తీసుకుంటున్నాం. ఇది ఎలా ఉంది ఫార్ములా? ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ మైనస్ సి ప్లస్ సి ఈక్వల్ టు 0 అన్నట్టు ఉంది కదా. ఇక్కడ ఏమవుతుంది? 1 అవుతుంది, బి ఈక్వల్ టు మైనస్ 1 అవుతుంది, సి ఈక్వల్ టు మైనస్ లాగ్ వై బేస్ 2. ఇంతే కదా వచ్చేది. ఫార్ములా ఏంటిది ఇక్కడ మనకి? ఇప్పుడు ఫార్ములా ఏంటిది? మైనస్ బి ఎక్స్ ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఇంతేనా? ఇప్పుడు ఏమవుతుంది? మైనస్ బి అంటే ప్లస్ 1 అయిపోతుందా? ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ 4 ఇంటూ ఏ అంటే 1, సి అంటే మైనస్ ఆఫ్ మైనస్ లాగ్ అవుతుందిగా, లాగ్ వై బేస్ 2 బై 2. ఇదేనా వచ్చింది? ఇప్పుడు ఇది ఎలా అవుతుంది? ఎక్స్ ఈక్వల్ టు 1 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏమవుతుంది? 1 ప్లస్ 4 ఇంటూ లాగ్ వై బేస్ 2 బై 2. ఇంతేనా అయ్యేది? ఇంకొకటి ఏమవుతుంది? ఎక్స్ ఈక్వల్ టు 1 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 4 లాగ్ వై బేస్ 2 బై 2 అవుతుంది. అయితే ఇదన్నా అవుతుంది, లేకపోతే ఇది ఎక్స్కి 2 రూట్స్ వచ్చినాయి. ఏంటిది? ఇది వచ్చింది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఒకవేళ లాగ్ వై బేస్ 2 వాల్యూ 1 అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ లాగ్ వై బేస్ 2 వాల్యూ 1 అనుకుందాం. 1 అని కాదు, ఏదైనా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పాజిటివ్స్లో ఉంటే 1 అని తీసుకుంటే ఏమవుతుంది? ఇది లాగ్ బై బేస్ 2 పాజిటివ్స్లోనే ఉండిద్ది. ఎందుకంటే లాగర్థమ్స్ జీరోస్ని నెగిటివ్స్ని డిఫైన్ చేయదు. సో లాగ్ బై బేస్ 2 వాల్యూ పాజిటివ్స్ ఉంటాయి. ఓకే, దీని వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ మనం 1 అనుకుందాం. ఏమవుతుంది అప్పుడు? 1 ప్లస్ 4 ఇంటూ 1 అవుతుంది బై 2.
ఏమవుతుంది ఇది? 1 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 5 అవుతుంది. అంతేనా? స్క్వేర్ రూట్ ఆఫ్ 5. రూట్ 4 అంటే 2 అవుతుంది. దీని వాల్యూ 2 కంటే పెద్దదే అవుతుంది. సంథింగ్ ఎంతో 2 పాయింట్ సంథింగ్ ఎంతో ఉంది. 2 పాయింట్ సంథింగ్ ఉంది. 2 పాయింట్ సంథింగ్ ఉన్నప్పుడు 1 మైనస్ 2 అంటే ఏమవుతుంది? మైనస్‌లే కదా! -1/2. ఓకేనా? ఇక్కడ చూడండి x వాల్యూస్ ఎలా ఉండాలి అంట? పాజిటివ్ రియల్ నంబర్స్‌లోనే ఉండాలంట. దీని మీనింగ్ ఏంటిది? ఓన్లీ పాజిటివ్ రియల్ నంబర్స్. అయితే ఇక్కడ x వాల్యూస్ ఏమవుతుంది? నెగెటివ్ వాల్యూస్ వస్తుంది. 1 అనే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ దీని వాల్యూ 2 పెట్టుకోండి. అప్పుడు ఏమవుతుంది ఇక్కడ 2 పెడితే 4 ఇంటూ 2 8 అవుతుంది. 8 ప్లస్ 9 8 ప్లస్ 1 9 అవుతుంది. అప్పుడు ఇక్కడ ఎంత అవుతుంది? 3 అవుతుంది. దీని వాల్యూ ఎంత అవుతుంది? -2/2 -1 అవుతుంది. ఇక్కడ ఏమన్నాడు? ఓన్లీ పాజిటివ్ వాల్యూసే కదా అండి. అంటే ఇది మనకి యూజ్‌ఫుల్ అవ్వదనమాట. ఓన్లీ ఇదే యూజ్‌ఫుల్ అవుతుంది. దేర్‌ఫోర్ x = 1 ప్లస్ 1 ప్లస్ log y బేస్ 2/2 అవుతుంది. అంతేనా? log y బేస్ 2 అవుతుంది. దీని వాల్యూ వైలో ఉంది ఇప్పుడు ఇది. x అంటే ఏమొచ్చింది మనకి? ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ y అని వచ్చింది. అంతేనా? 1 ప్లస్ రూట్ ఆఫ్ 4 ఇంటూ log y బేస్ 2/2. xలోకి మార్చితే ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ x = 1 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 4 ఇంటూ log x బై 2. ఓకేనా? ఇది ప్రాబ్లం 9థ్‌ది. సెకండ్ రామన్‌లో సెకండ్ ప్రాబ్లం. మనకి ఏ, బి అనే సెట్స్ ఇచ్చాడు. అలాగే ఎఫ్ అనే ఫంక్షను, జి అనే ఫంక్షన్ ఇచ్చాడు. వాటి యొక్క రిలేషన్స్ ఇచ్చాడు. అయితే ఎఫ్ అండ్ జి అనేవి బైజెక్టివ్స్ అని చూపియమంటున్నాడు. అండ్ ఆల్సో ఇదని చూయించమంటున్నాడు. ఏంటిది దాని మీనింగు? ఇదేనా? ఏ, బి, సి ఏమవుతుంది? 1, 2, 3 ఆల్ఫా, బీటా, గామా, పి, క్యూ, ఆర్. ఇదే కదా! ఎలా ఇచ్చాడు రిలేషను? 1 నుంచి ఆల్ఫా, 2 నుంచి గామా, 3 నుంచి బీటా. ఆల్ఫా క్యూ, బీటా ఆర్, గామా పి. ఓకేనా? ఇది ఎఫ్ అనే ఫంక్షను, ఇది జి అనే ఫంక్షను ఇలా ఇచ్చాడంట. అయితే ఏమని ఇచ్చాడు? మనల్ని ఇది ఎఫ్, జి అనేవి 1, 1 జి ఆన్ 2 అని చూపియమంటున్నాడు. బైజెక్షన్ అంటే ఏంటి? 1, 1 ఆన్ 2నే కదా! 1, 1 అంటే ఏంది? వేరు వేరు ఎలిమెంట్స్‌కి వేరు వేరు ఇమేజెస్ ఉండాలి. ఇక్కడ కూడా అలాగే ఉన్నాయా? వేరు వేరు ఎలిమెంట్స్‌కి వేరు వేరు ఇమేజెస్ ఉన్నాయి. అండ్ ఆల్సో ఇంకోటేంటిది? ఆన్ 2 అని చూపియాలి. కోడొమైన్ ఎలిమెంట్ ఈక్వల్ టు రేంజ్ సెట్ అవ్వాలి. ఇక్కడ చూడండి కోడొమైన్ ఎలిమెంటు, రేంజ్ సెట్ ఈక్వల్ అయినాయా? ప్రతి ఎలిమెంట్ బి అనే సెట్‌లో ప్రతి ఎలిమెంటు ఫంక్షన్‌లో పార్టిసిపేట్ చేసింది. అలాగే సి అనే సెట్‌లో కూడా ప్రతి ఎలిమెంటు ఫంక్షన్‌లో పార్టిసిపేట్ చేసింది కదా! సో, రేంజ్ సెట్లు కోడొమైన్ సెట్‌లకి ఈక్వల్ అయిపోయినాయి. దేర్‌ఫోర్ ఏమని రాస్తాం? ఎఫ్ అండ్ జి అనేవి బైజెక్షన్స్ అని రాస్తాం. ఇక్కడ అదే మనము చెప్పిందే మాటల్లో రాద్దాం. ఏమని? గివెన్ ఇచ్చిన రిలేషన్స్ రాసుకుందాం. ఎఫ్ అనే రిలేషన్ ఎలా ఇచ్చాడు? 1 ఆల్ఫా, 2 గామా, 3 బీటా. ఇలాగే కదా ఇచ్చింది. అలాగే జి అనే రిలేషన్ ఎలా ఇచ్చాడు? ఆల్ఫా క్యూ, బీటా ఆర్, గామా పి. ఇలా కదా ఇచ్చింది. అయితే ఇప్పుడు మనల్ని ఎఫ్ అండ్ జి అనేవి బైజెక్షన్స్ అని చెప్పింది. నౌ ఎఫ్ అండ్ జి have different elements in their domains. Different elements in their domains have different images. Images in their codomains. Codomains. Therefore,
ఎఫ్ అండ్ జి ఆర్ ఇంజెక్టివ్ ఫంక్షన్స్. ఓకేనా? ఇంజెక్టివ్ ఫంక్షన్. ఈడకయిపోయింది ఇది. నెక్స్ట్ ఏమని చూపియాలి? ఆన్ టు అని చూపియాలి. ఇక్కడ చూడండి గివెన్ దట్ మనకేమని ఇచ్చారు? ఇమేజెస్ ఏమని ఇచ్చాడు? ఎఫ్ ఆఫ్ ఏ అనేది ఏమని ఇచ్చాడు? ఆల్ఫా, బీటా, గామా. అంతేనా ఇచ్చింది మనకి? ఇక్కడ ఆల్ఫా, బీటా, గామా ఇచ్చాడు. కోడోమైన్ ఏమిచ్చాడు? కోడోమైన్ ఆఫ్ ఎఫ్ అనే ఫంక్షన్ కోడోమైన్ ఏమిచ్చాడు? ఆల్ఫా, బీటా, గామా. ఇంతేనా ఇచ్చింది? దేర్‌ఫోర్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు కోడోమైన్ ఆఫ్ ఎఫ్. అంతేనా? సేమ్ అలాగే జీ ఆఫ్ ఏ బి ఏమని ఇచ్చాడు? సారీ జీ ఆఫ్ బినే కదా. జీ ఆఫ్ బి ఏమని ఇచ్చారు? పి క్యూ ఆర్. అలాగే కోడోమైన్ ఆఫ్ జీ అనే ఫంక్షన్ ఏమని ఇచ్చాడు? పి క్యూ ఆర్. ఇదే కదా ఇచ్చింది. ఇప్పుడు ఇవి రెండు ఈక్వల్ అయినాయి కదా. జీ ఆఫ్ పి ఈక్వల్ టు కోడోమైన్ ఆఫ్ జీ. అంతేనా? దేర్‌ఫోర్ జీ ఈజ్ ఏమైంది? ఆన్ టు ఫంక్షన్. ఆన్ టు ఫంక్షన్ అయింది కదా. ఇక్కడ 1, 1 అయ్యింది. ఇక్కడ 1, 1 అయ్యింది. ఇక్కడ చూడండి 1, 1 అయింది. ఇక్కడ ఆన్ టు ఫంక్షన్స్ అయిపోయింది. అంతేనా? దేర్‌ఫోర్ ఎఫ్ అండ్ జీ ఆర్ బైజెక్టివ్స్. అంతేనా? ఇప్పుడు ఒక పార్ట్ అయిపోయింది. ఇవి రెండు బైజెక్టివ్స్ అని చూపించాము. ఇప్పుడు ఇదని చూపించాలి. అంతేనా? ఇది అరేంజ్ చేస్తున్నాను. జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ హోల్ ఇన్వర్స్ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్ అని మనం చూపించాలి. ఇదేంటిది? థీరం కదా. ఆ థీరంకి కంటిన్యూషన్ ఇది ఇస్తారనమాట. ఏమని చూపించాలి ఇప్పుడు? గివెన్ దట్ రిలేషన్ ఏమని ఇచ్చారు? 1 ఆల్ఫా 2 గామా 3 బీటా. ఇలాగే కదా. జీ అనే ఫంక్షన్ ఎలా ఇచ్చారు? ఆల్ఫా క్యూ బీటా ఆర్ గామా పి. ఇదే కదా ఇచ్చింది ఇక్కడ. ఇప్పుడు ఎఫ్ సర్కిల్ జీ రాద్దాము. ఎఫ్ సర్కిల్ జీ అంటే ఇదే కదా. సారీ జీ సర్కిల్ ఎఫ్ అంటే ఈ 2 ఫంక్షన్సే కదా. వాటి యొక్క రిలేషన్ రాద్దాము. జీ సర్కిల్ ఎఫ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి 1 ఆల్ఫా ఆల్ఫా క్యూ. ఏమని రాయొచ్చు? 1 క్యూ. ఇదే కదా 1 నుంచి ఆల్ఫా, ఆల్ఫా నుంచి క్యూకి. అదే కదా వచ్చింది. అంటే 1 ఆల్ఫా ఆల్ఫా క్యూ. అంటే ఈ రెండు కలిపి రాసేయచ్చు కదా. దీన్నే ఇక్కడ మనము ఇట్లా వెన్ డయాగ్రామ్‌లో ఎలా చూస్తున్నాం? 1 ఆల్ఫా ఆల్ఫా క్యూ. ఓకేనా? ఇక్కడ చూడండి 2 గామా గామా పి అంటే 2p అని రాసుకోవచ్చు కదా. ఇక్కడ వచ్చింది కూడా అదేనా? 2 గామా గామా పి. ఓకేనా? అలాగే 3 బీటా బీటా ఆర్. ఓకేనా? ఇదేనా? 3 బీటా బీటా ఆర్. ఇది వచ్చింది. ఇప్పుడు దీనికి ఇన్వర్స్ రాద్దాం. జీ సర్కిల్ ఎఫ్ హోల్ ఇన్వర్స్ అంటే ఏమవుతుంది? ఇటుది ఇటుకి, ఇటుది ఇటుకి. అంటే సెకండ్ ఎలిమెంటు ఆర్డర్డ్ పెయిర్‌లో సెకండ్ ఎలిమెంటు ఫస్ట్‌కి, ఫస్ట్ ఎలిమెంటు సెకండ్‌కి. అంతేనా వచ్చేది? Q1 P2 R3. ఇదేనా వచ్చేది? సేమ్ ఇలాగే ఎఫ్ ఇన్వర్స్, జీ ఇన్వర్స్ కనుక్కుందాం. ఎఫ్ ఇన్వర్స్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఆల్ఫా 1 గామా 2 బీటా 3. ఇదేనా? అలాగే జీ ఇన్వర్స్. జీ ఇన్వర్స్ ఏమవుతుంది?
క్యూ ఆల్ఫా బీటా ఆర్ గామా పి. ఇలాగే కదా. ఇప్పుడు దీన్నే ఇక్కడ రాసి చూద్దాం. ఇదేనా జి ఇన్వర్స్ ఎఫ్ ఇన్వర్స్ అంతే కదా వచ్చేది. ఇప్పుడు దీంట్లో ఏమవుతుంది? జి అంటే సి బీటా, ఇది ఏ అవుతుంది అంతేనా. దీంట్లో ఎలిమెంట్స్ రాయండి. సిలో పిక్యూఆర్, దీంట్లో ఆల్ఫా బీటా గామా 1 2 3. రిలేషన్స్ ఏమవుతాయి? పి నుంచి గామాకి, గామా నుంచి 2కి. ఓకేనా. అలాగే క్యూ నుంచి ఆల్ఫాకి, ఆల్ఫా నుంచి 3కి. అంతేనా. ఇక్కడ ఇచ్చినయే రివర్స్ రాస్తున్నా, నేనేం చేయట్లా. ఆర్ నుంచి బీటాకి, ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జి ఇన్వర్స్ ఈక్వల్ టు ఏమని రాయాలి? పి ఆల్ఫా ఆల్ఫా 2 అంటే P2నే కదా రాసేది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమైంది? ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జి ఇన్వర్స్ అదే కదా. నెక్స్ట్ ఏం రాద్దాం? క్యూ పి గామా గామా 2, క్యూ ఆల్ఫా ఆల్ఫా 3, క్యూ 3, గామా ఆర్ బీటా 3. ఇంతేనా వచ్చింది? ఇక్కడ ఇది సేమా చూడండి. Q1 వచ్చింది కదా. సేమే కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చింది సేమా. ఇక్కడ ఏం లేదు, చిన్న కన్ఫ్యూజన్ జరిగింది, అంతకంటే ఏం లేదు. పి గామా గామా 2 అదే రాసాం కదా. అలాగే క్యూ ఆల్ఫా ఆల్ఫా 1 అదే కదా. ఆర్ బీటా బీటా 3 సేమ్ అదే కదా. చిన్న కన్ఫ్యూజన్ వల్ల కొద్దిగా ఫ్లో అయింది. సో ఇది చూడండి, ఇది ఈక్వల్ అయిపోయింది కదా. సో దేర్ ఫోర్ G circle F whole inverse equal to F inverse circle G inverse. ఇది సెకండ్ ప్రాబ్లంలో సెకండ్ పార్ట్. ప్లస్ ఆర్ మైనస్ నాట్ ఈక్వల్ టు 1. ఒకవేళ ఏమైంది? +1 అయితే -1 అయితే ఇది 0 అయిపోయింది. అవునా. ఎనీథింగ్ బై 0 నాట్ డిఫైన్డ్. అదే +1 అయిందనుకో పైది 0 +1 అయితే పైది 0 అయిపోయింది. ఎఫ్ అనే ఫంక్షనే ఉండదు. ఓకేనా. ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ అని మనల్ని చూపించమన్నాడు. అంతేనా. ఎఫ్ అనే ఫంక్షన్ ఏమని ఇచ్చాడు? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు x-1/x+1 ఇదే కదా ఇచ్చింది. అయితే మనల్ని దాని వాల్యూ కనుక్కోమంటున్నాడు. ఇప్పుడు ఫస్ట్ ఎఫ్ ఇన్వర్స్ అనేదాన్ని కనుక్కుందాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు వై అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది? ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ వై ఇదే కదా వచ్చింది. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు వై అని తీసుకున్నాం కదా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత? x-1/x+1 ఈక్వల్ టు వై. మీకు కాంపోనెంటో డివిడెండో గుర్తుందా? ఇది కాంపోనెంట్ x-1 ప్లస్ x+1 అంతేనా. ఈ డినామినేటర్ని న్యూమరేటర్కి యాడ్ చేస్తున్నాం. అలాగే డినామినేటర్ని న్యూమరేటర్ నుంచి సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. ఓకేనా. అలాగే ఇక్కడ కూడా y+1/y-1 ఇది కాంపోనెంట్ డివిడెండ్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ -1కి -1కి క్యాన్సిల్ పోతుందా? అలాగే ఇక్కడ -xకి క్యాన్సిల్ పోతుందా? ఫైనల్గా ఏం మిగిలింది? 2x/-2 ఏమవుతుంది? y+1/y-1. x ఈక్వల్ టు ఈ మైనస్ ఇది తీసుకురండి. y+1/-2
y మైనస్ 1 ఇది వచ్చింది. ఇది ఏంటిది? ఎఫ్ ఆఫ్ ఎక్స్. అదే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటిది? ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ y ఈక్వల్ టు y ప్లస్ 1 బై y మైనస్ 1. ఇంతేనా? ఇప్పుడు ఎక్స్ ప్లేస్‌లో ఏం y ప్లేస్‌లో ఎక్సే కదా! ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఇదే కదా వచ్చేది. ఇప్పుడు ఏమంటున్నాడు? దీన్ని ఎక్స్ అనేది ప్రూవ్ చేయమంటున్నాడు. ఇప్పటికి ఎఫ్ ఇన్వర్స్ కనుక్కున్నా. ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. నెక్స్ట్ ఇది ప్రూవ్ చేయాలి. ఇక్కడ రాయండి. ఎఫ్ సర్కిల్ ఆఫ్ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఇదన్నమాట. ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత వచ్చింది మనకి? అది రీప్లేస్ చేయండి. మైనస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ మైనస్ 1. దీన్ని మొత్తాన్ని ఎక్స్ అనుకుంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత? ఇదే కదా వచ్చింది. అంటే దీంట్లో ఎక్స్ ప్లేస్‌లో ఇది రీప్లేస్ చేయాలి. అనుకుందాం. ఇప్పుడు ఏం చేద్దాం? ఎక్స్ ప్లేస్‌లో రీప్లేస్ చేయాలి. మైనస్ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ మైనస్ 1. ఎక్స్ ఉన్న చోట దీన్ని రీప్లేస్ చేయాలి. ప్లస్ 1 బై జాగ్రత్తగా చేయండి. మైనస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ మైనస్ 1 ప్లస్ 1. ఇదే కదా వచ్చింది. నెక్స్ట్ ఏం చేద్దాం? ఈ మైనస్‌ని కామన్ తీయండి. ఏమవుతుంది అప్పుడు? ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ మైనస్ 1 ప్లస్ 1 బై మైనస్ కదా! ఇక్కడ కూడా మైనస్ కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ మైనస్ 1. ఓకేనా? దీని మొత్తాన్ని ఎక్స్ అనుకుందాం. ఎక్స్‌ని తీసుకొచ్చి ఇక్కడ ఎక్స్ ఉన్న ప్లేస్‌లో అల్లా రీప్లేస్ చేసుకుంటా రావాలి. ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ మైనస్ 1 మైనస్ 1 బై మైనస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ మైనస్ 1. ఇక్కడ ఎంత ఉంది? ప్లస్ 1. అంతేనా? ఇప్పుడు దీని మొత్తంలో నుంచి మైనస్‌ని సబ్ట్రాక్ట్ అదే కామన్ తీయండి. ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ మైనస్ 1 ప్లస్ 1 బై మైనస్‌ని కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ మైనస్ 1 మైనస్ 1. ఇంతేనా వచ్చేది? ఇప్పుడు ఏం చేద్దాం? ఎల్‌సీఎం చేయండి. ఇక్కడ ఈ మైనస్ మైనస్ క్యాన్సిల్ పోతుందా? ఎల్‌సీఎం చేయండి. ఎల్‌సీఎం చేస్తే ఏమవుతుంది? ఎక్స్ మైనస్ 1 ఎక్స్ ప్లస్ 1 మైనస్ ఎక్స్ ప్లస్ 1. అంతేనా ఇచ్చేది? ఇక్కడ ఎల్‌సీఎం తీసుకుంటే ఏమవుతుంది? ఎక్స్ మైనస్ 1 ఎక్స్ ప్లస్ 1 ప్లస్ ఎక్స్ మైనస్ 1. ఇక్కడ ఎల్‌సీఎం తీసుకోండి. ఎక్స్ ప్లస్ 1 మైనస్ ఎక్స్ ప్లస్ 1. ఇంతే కదా వచ్చేది? ఇప్పుడు దీనికి దీనికి క్యాన్సిల్ పోతుందా? మైనస్ 1కి మైనస్ 1కి మైనస్ ఎక్స్‌కి మైనస్ ఎక్స్‌కి 2x బై 2 అవుతుంది. క్యాన్సిల్ పోతే ఎక్స్. ఇదేనా? థర్డ్ ప్రాబ్లమ్. ఎఫ్ అనే ఫంక్షన్ ఎలా ఇచ్చాడు? రియల్ నంబర్ నుంచి రియల్ నంబర్‌కి జీ అనే ఫంక్షన్ ఇచ్చాడు. అలాగే ఎఫ్ ఆఫ్ ఎక్స్, జీ ఆఫ్ ఎక్స్ ఇచ్చారు. దాన్ని ఫైండ్ వీటి వాల్యూస్ అంటున్నాడు. ఓకే. ఫైండ్ ఔట్ చేయండి. ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత ఇచ్చాడు? 3x మైనస్ 2. జీ ఆఫ్ ఎక్స్ ఎంత ఇచ్చారు? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఇలా ఇచ్చాడు. అయితే ఫస్ట్ మనల్ని ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ కనుక్కోవాలి. అంతేనా? ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఇక్కడ ఎఫ్ ఇన్వర్స్ ఉంది కదా! ఫస్ట్ ఇచ్చిన ప్రాబ్లమ్‌లో ఏమేమి ఉన్నాయి? ఒకవేళ ఎఫ్ ఇన్వర్స్ ఉంది. ఫస్ట్ ఎఫ్ ఇన్వర్స్ ఫైండ్ ఔట్ చేయాలి. ఒకవేళ జీ ఇన్వర్స్ కూడా ఉంటే జీ ఇన్వర్స్ కూడా ఫస్ట్ ఫైండ్ ఔట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు దీని నుంచి ఏమని రాయొచ్చు? ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ వై. అంతేనా? ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏమిచ్చాడు? ప్రాబ్లమ్‌లో 3x మైనస్ 2 ఈక్వల్ టు వై. ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది? y ప్లస్ 2 బై 3. ఇంతేనా? ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ y ఈక్వల్ టు y ప్లస్ 2 బై 3.
అదే ఎక్స్ రీప్లేస్ చేసామనుకో ఏమవుతుంది? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 2/3. ఇక్కడ మనకి ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ వచ్చింది. జీ ఇన్వర్స్ ఏమి ఇవ్వలేదు కదా ఇచ్చిన ప్రాబ్లంలో. సో, జీ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేసే పనిలే. ఈ ఫస్ట్‌ది ఫైండ్ అవుట్ చేయండి. జీ సర్కిల్ ఫస్ట్‌ది. ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ 2 ఈక్వల్ టు ఏమని రాయాలి బై ద డెఫినేషన్? ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ 2 అంతేనా? ఎఫ్ ఆఫ్ 2 అంటే ఎంత? దీంతో రీప్లేస్ చేయండి. ఏమవుతుంది? 2 + 2/3. జీ ఆఫ్ ఎంతొచ్చింది? 4/3. జీ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత? ఇది గదా! దాంట్లో రీప్లేస్ చేయండి. ఏమవుతుంది? 4/3 హోల్ స్క్వేర్ ప్లస్ 1. 16/9 ప్లస్ 1 ఏమవుతుంది ఇది? 25/9 ఎల్సిఎం తీసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఏంటిది ఇది? దీని వాల్యూ ఏంటిది? ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఇదొచ్చిందనమాట. ఇప్పుడు ఏమంటున్నాడు? జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 కనుక్కోమంటున్నారు. అంతేనా? బై ద డెఫినేషన్ ఏమని రాస్తాం? జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 అంతేనా? ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 అంటే ఎక్కడ? దీంతోనే కదా రీప్లేస్ చేయాల్సింది. 3 ఇంటూ ఎక్స్ మైనస్ 1 మైనస్ 2. జీ ఆఫ్ 3x మైనస్ 3 మైనస్ 2. జీ ఆఫ్ ఏమవుతుంది? 3x మైనస్ 5. ఇదే కదా? ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి ఇక్కడ రీప్లేస్ చేయండి. ఏమవుతుంది? 3x మైనస్ 5 హోల్ స్క్వేర్ ప్లస్ 1. 9x స్క్వేర్ ప్లస్ 25 అంతేనా? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మా ఫార్ములా. 25 మైనస్ ఆఫ్ 5 3 జార్ 30x ప్లస్ 1. ఇదేనా వచ్చేది? 9x స్క్వేర్ మైనస్ 30x ప్లస్ 26. దీని వాల్యూ ఏంటిది? దీని వాల్యూయే కదా! దేర్‌ఫోర్ జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 ఈక్వల్ టు 9x స్క్వేర్ 30x ప్లస్ 26. ఓకేనా? ఏమన్నాడు? ఫోర్త్ ప్రాబ్లం ఇలా ఇచ్చాడు. సేమ్ ఇందాకట్లాగే కనుక్కోమంటున్నాడు. ఓకేనా? ఫస్ట్ ఇక్కడ ఇచ్చినవి రాసుకోండి. గివెన్ థట్ ఏమని ఇచ్చాడు? ఎఫ్ అనే ఫంక్షన్ ఎలా ఇచ్చాడు? 1, a 2, c 3, d ఇంతేనా ఇచ్చింది? ఇక్కడ జీ ఇన్వర్స్ ఇచ్చాడనమాట. మనకి ఇచ్చింది ఏంటిది? జీ ఇన్వర్స్. జీ ఇన్వర్స్ అంటే ఎంత? 2, a 4, b 1, c 3, d ఇలా ఇచ్చాడు. మనల్ని ఏమనుకుంటున్నాడు? ఇవి కనుక్కోమంటున్నాడు. దీని నుంచి మనం జీని ఫైండ్ అవుట్ చేయొచ్చా? చూడండి ఏమవుతుంది? ఉల్టా అవుతుంది. A2 B4 C1 D3 ఓకేనా? పై దాని నుంచి ఎఫ్ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయండి. ఎలాగా? A1 రిలేషన్‌లో ఉన్న ఆర్డర్డ్ పెయిర్స్ తిప్పి రాయటమేననమాట. 2C 4D కూడా ఉంది కదా ఇక్కడ. 4D 3D ఓకేనా? ఏమవుతుంది ఇది? D4 B3 ఇదే కదా? ఫస్ట్ మనం జీ సర్కిల్ ఎఫ్ అనే రిలేషన్ రాద్దాం. జీ సర్కిల్ ఎఫ్ అనే రిలేషన్ ఎలా రాస్తాము? జీ సర్కిల్ ఎఫ్ ఇక్కడ చూడండి. దీన్ని ఇక్కడ రాసుకుందామా? నీట్‌గా ఉండిద్ది రాసుకోవడానికి. A, 2 B, 4 C, 1 D, 3 సేమ్ ఇదే ఇక్కడ రాశారనమాట. ఇక్కడ దీన్ని ఎఫ్ ఇన్వర్స్ ఇక్కడ రాద్దాం. ఎఫ్ ఇన్వర్స్ ఏమొచ్చింది ఇక్కడ? A, 1 అంతేనా? A, 1 C, 2 D, 4 C, 3 ఇందాక వెన్ డయాగ్రామ్స్ గీసి చూయించాం కదా!
ఇప్పుడు డైరెక్ట్‌గా ఎలా చేయాలో చూద్దాము. జీ సర్కిల్ ఎఫ్ అన్నాడు. అంటే ఎట్లా? జీ సర్కిల్ ఎఫ్. ఎట్లా రాస్తాము? 1A, A2. అంటే ఇప్పుడు జీ సర్కిల్ ఎఫ్ ఉంది. ఇక్కడ చూడండి ఫస్ట్ ఉన్న ఫంక్షను, తర్వాత సెకండ్ ఉన్న ఫంక్షను, తర్వాత ఫస్ట్ ఉన్న ఫంక్షన్‌లో రిలేషన్సే కదా తీసుకోవాల్సింది. ఇక్కడ ఎఫ్ ఉంది. 1A అంటే A2 అంతేనా? 1, 2 అవుతుంది. 2C C1 అవుతుంది. అంటే 2, 1 అవుతుంది. 4D D3 కదా! కాబట్టి 4, 3. అలాగే 3B అంటే ఏమవుతుంది? 3, 4. అంతేనా? ఇక్కడి నుంచి కలిపి రాసుకుంటున్నాం. అలాగే జీ సర్కిల్ ఎఫ్ హోల్ ఇన్వర్స్ చెప్పండి. దీన్ని ఉల్టా చేసి రాయటం. 2, 1, 1, 2, 3, 4, 4, 3. ఇంతేనా? ఇప్పుడు నెక్స్ట్ ఏమని రాద్దాం? ఎఫ్ సర్కిల్ జీ ఇన్వర్స్ రాద్దాం. ఎఫ్ సర్కిల్ జీ ఇన్వర్స్ ఈక్వల్ టు సెకండ్ ఉన్న ఫంక్షను ఫస్ట్ ఉన్న ఫంక్షను సెకండ్ తీసుకోవాలి. అంతే కదా! వెన్ డయాగ్రామ్స్‌లో చేసేది మనం. 2A A1 కదా! కాబట్టి 2, 1. 4B B3 ఏమొచ్చింది? 4, 3. 1C C2 అంతేనా? 1, 2. 3D D4 సేమ్ పైనయే కిందొచ్చినాయా చూడండి. దేర్‌ఫోర్ జీ సర్కిల్ ఎఫ్ హోల్ ఇన్వర్స్ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్. ఇక్కడ వెన్ డయాగ్రామ్స్‌లో మనం ఎలా తీసుకుంటాము? ఇంతే కదా! ఎఫ్ జీ. ఇప్పుడు ఏమని రాస్తాం దీన్ని? జీ సర్కిల్ ఎఫ్ అని రాస్తాం. కానీ ఫస్ట్ ఏముంది? ఇక్కడ రాసేటప్పుడు ఎఫ్ అనే ఫంక్షనే కదా! సో, ఇక్కడ కూడా ఎఫ్ అనే రిలేషన్ ఫస్ట్ తీసుకోవాలి. జీ అనే రిలేషన్ సెకండ్ తీసుకోవాలి. ఓకేనా? అలాగే ఇది జీ ఇన్వర్స్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్. ఇదేమవుతుంది? రాసేటప్పుడు ఇంతే కదా మనం రాసేది. రాసేటప్పుడు సెకండ్ ఉన్నది ఫస్ట్ వచ్చిద్ది. ఫస్ట్ ఉన్నది సెకండ్ ప్లేస్‌కెళ్ళిద్ది. ఇక్కడ రిలేషన్స్‌లో కూడా అంతే. ఇక్కడ ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్ అంటే ఫస్ట్ జీ ఇన్వర్స్ తీసుకోవాలి. సెకండ్ ఉన్నది ఫస్ట్ రాయాలి. ఫస్ట్ ఉన్నది సెకండ్ రాయాలి. ఓకేనా? ఇది. ఇంతేనా ఇచ్చింది? దీన్ని ఇది ఫైండ్ ఔట్ చేయమంటున్నాడు. ఎఫ్ సర్కిల్ జీ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది? ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్. జీ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత? ఎక్స్ క్యూబ్ ప్లస్ 5 అంతేనా? దీన్ని తీసుకొచ్చి ఎక్స్ ప్లేస్‌లో రీప్లేస్ చేయాలి. ఎక్స్ క్యూబ్ ప్లస్ 5 మైనస్ 3 2x క్యూబ్ 10 మైనస్ 3 అంతేనా? 2x క్యూబ్ ప్లస్ 7 అంతేనా వచ్చేది? ఇప్పుడు దీనికి హోల్ ఇన్వర్స్ కనుక్కోమంటున్నాడు. ఈక్వల్ టు y అనుకుందాం. అంతేనా? దీన్ని తీసుకొస్తే ఏమవుతుంది? x ఈక్వల్ టు ఎఫ్ సర్కిల్ జీ హోల్ ఇన్వర్స్ y అంతేనా? కానీ ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత ఇచ్చాడు? 2x క్యూబ్ ప్లస్ 7 ఈక్వల్ టు y. ఎక్స్ క్యూబ్ ఏమవుతుంది? y మైనస్ 3/2 ఇదే కదా వచ్చేది. ఎక్స్ ఈక్వల్ టు క్యూబ్ రూట్ y మైనస్ 3/2 ఇది ఎక్స్ వాల్యూ. ఎక్స్ అంటే ఏమని వచ్చింది? ఎఫ్ సర్కిల్ జీ హోల్ ఇన్వర్స్ ఆఫ్ y ఈక్వల్ టు క్యూబ్ రూట్ y మైనస్ 3/2 అదే ఎఫ్ సర్కిల్ జీ హోల్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు క్యూబ్ రూట్ ఎక్స్ మైనస్ 3/2 ఓకేనా? ఇది 5th ప్రాబ్లం. మనల్ని
ఎఫ్ జీ ఇచ్చారు, దీన్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అంతేనా. ఫస్ట్ ఎఫ్ సర్కిల్ జీ ఆఫ్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఏమవుతుంది ఇక్కడ రాయండి, గివెన్ దట్ అని ఏమేమి ఇచ్చారో అది రాయండి. జీ ఆఫ్ ఎక్స్, జీ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత, 2 పవర్ ఎక్స్, ఇదేనా 2 పవర్ ఎక్స్. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత, ఇదే కదా 2 పవర్ ఎక్స్ హోల్ స్క్వేర్. దీన్ని ఎలా రాసుకోవచ్చు, 2 పవర్ 2x గా రాసుకోవచ్చు. జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కూడా, జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత, ఎక్స్ స్క్వేర్ అంతేనా, ఎక్స్ స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే. జీ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత, 2 పవర్ ఎక్స్ స్క్వేర్. ఓకేనా. ఇప్పుడు మనల్ని ఈ రెండు ఈక్వల్ అని చూపించమంటున్నాడు. ఎఫ్ సర్కిల్ జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఈ ఈక్వేషన్ ని సాల్వ్ చేయమంటున్నాడు అంతేనా. ఇక్కడ చూడండి 2 పవర్ 2x ఈక్వల్ టు 2 పవర్ ఎక్స్ స్క్వేర్. ఇది వేరు ఇది వేరు, ఇది 2 పవర్ ఎక్స్ స్క్వేర్, ఇది 2 పవర్ 2x. బేసెస్ ఈక్వల్ అయితే పవర్స్ ఈక్వల్ అవుతాయా, ఎక్స్ స్క్వేర్. దీన్ని అటు తీసుకురండి, ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ఈక్వల్ టు 0, ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 2 ఈక్వల్ టు 0, ఎక్స్ ఈక్వల్ టు 0, ఎక్స్ ఈక్వల్ టు అండ్ ఎక్స్ ఈక్వల్ టు 2. ఓకేనా. ఈక్వేషన్ ని సాల్వ్ చేసాం. ఎక్స్ ఇచ్చారు, దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమొచ్చాడు, ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ మైనస్ 1. ఫస్ట్ దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ మైనస్ 1. అంటే ఎక్స్ ఉన్న ప్లేస్లో రీప్లేస్ చేయండి, జాగ్రత్తగా చేయండి. ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ 1 ఎల్సిఎం ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ మైనస్ 1. ఏమవుతుంది, ఇది ఇంతేనా. ఎల్సిఎం చేస్తే ఈ రెండు క్యాన్సిల్స్ పోతాయి, -1 ఇక్కడ ఎక్స్ క్యాన్సిల్ పోతాయి. ఫైనల్గా ఏమైంది, 2x బై 2 ఈక్వల్ టు ఎక్స్ వచ్చింది, అంటే దీని వాల్యూ ఎక్స్ వచ్చింది. ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏమొచ్చింది, ఎక్స్ వచ్చింది. ఇప్పుడు దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమొచ్చింది ఇక్కడ, ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇదే కదా, సో రీప్లేస్ చేయండి. దీని వాల్యూ ఏమని ఇచ్చాడు ప్రాబ్లంలో, ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ మైనస్ 1. దేర్ఫోర్ ఎఫ్ సర్కిల్ ఇది వచ్చింది అంతేనా. నెక్స్ట్ వచ్చేసి ఇది ఫైండ్ అవుట్ చేస్తాం. ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఇదేనా, దీని వాల్యూ ఎంత వచ్చింది, ఇదే కదా వచ్చింది, ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ మైనస్ 1. దీన్ని తీసుకొచ్చి ఎఫ్ ఆఫ్ ఎక్స్లో రీప్లేస్ చేయండి. సేమ్ ఇదే అయింది కదా క్యాలిక్యులేషన్. ప్లస్ 1 బై ఎక్స్ మైనస్ 1 ప్లస్ 1 బై ఎక్స్ ప్లస్ 1 బై ఎల్సిఎం ఎక్స్ మైనస్ 1 ప్లస్ 1 ఇదే కదా, దీనికి ప్లస్ 1కి ప్లస్ ఎక్స్కి మైనస్ ఎక్స్కి ప్లస్ 1కి ప్లస్ 1కి క్యాన్సిల్ అవుతుంది. ఫైనల్గా ఏం మిగులుతుంది, 2x బై 2 ఏమవుతుంది ఇది. దేర్ఫోర్ ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్. ఇక్కడ చూడండి, ఆడ్ నెంబర్స్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంటే దాని వాల్యూ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఆడ్ నెంబర్స్లో ఎఫ్లు ఉంటే దాని వాల్యూ ఎంత వస్తుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ వస్తుంది. అదే ఇక్కడ చూడు, ఇక్కడ ఈవెన్ నెంబర్స్లో ఎఫ్లు ఉంటే ఎఫ్ ఆఫ్ ఉత్తి ఎక్స్ వస్తుంది అంతేనా. ఇప్పుడు మనకి ఇక్కడ ఒక 29 ఉన్నాయి అనుకుందాం. ఇలాగా ఒక 29 ఉంటే
దాని వాల్యూ ఏమవుతుంది? 29 అనేది ఆడ్ గదా! ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చిద్ది. అంతేనా? అదే ఇక్కడ ఒక 100 ఉండిద్ది. 100 అంటే ఇక్కడేమొచ్చిద్ది? ఎక్స్ వచ్చిద్ది. అంటే ఇక్కడ ఈవెన్ ఎఫ్‌లుంటేనేమో ఎక్స్ వస్తుంది. ఆడ్ ఎఫ్‌లుంటేనేమో ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వస్తది. ఇవన్నీ 29 ఎఫ్‌లు. ఇవన్నీ 100. ఓకేనా? ఇలా వస్తదనమాట. ఇది ఎక్సర్సైజ్ 1బి. అంతేనా? రేపు ఇంపార్టెంట్ అయిన ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్‌లో రేంజెస్ ఎలా ఫైండ్ ఔట్ చేయాలి, డొమైన్‌లు ఎలా ఫైండ్ ఔట్ చేయాలి 1సిలో నేర్చుకుందాం. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా?